బయట మనిషి చచ్చిపోతే లోపల సినిమా చూస్తావా? పుష్ప హీరోను నిలదీసిన సీఎం. ఆ తల్లి చచ్చిపోయినా నా కొడుకు చేతిని కొడుకు చేతిని ఇడవలే. విషయం చెప్పినా ఆ హీరో బయటకు రాలే. పోలీసులు వార్నింగ్ ఇచ్చాక రోడ్ షో చేసుకుంటూ పోయిండు. మీ వ్యాపారాల కోసం ప్రజల ప్రాణాల్ని బలి పెడతామంటే సహించం. సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కోసం ప్రత్యేక చట్టాలు ఉండవు. ఒక రోజు హీరో జైలుకు పోతే కాళ్ళు చేతులు పోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినట్టు క్యూ కట్టిండు. చావు బతుకుల్లో ఉన్న శ్రీతేజ్ దగ్గరకు ఒక్కరు కూడా పోలే. ఇలాంటి మానవత్వం లేని వాళ్ళ కోసం మమ్మల్ని బదనం చేస్తారా? ఇకపై బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వం. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్. ఇది ఎమోషనల్ స్పీచ్ కాదు, అక్కస్సుతోటి కూడుకున్న, ఈర్షతోటి కూడుకున్న, విద్వేషంతో కూడుకున్న స్పీచ్ ఇది. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక్క దెబ్బతోటి సినీ ఇండస్ట్రీకి మొత్తం వార్నింగ్ ఇచ్చింది అన్నట్టు. మొత్తం ఆల్ హీరోస్కి, ఆల్ నిర్మాతలకి, ఆల్ డైరెక్టర్స్కి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇది. ఇది ఎమోషనల్ స్పీచ్ కాదు. నేనే సీఎంను, యనుమల రేవంత్ రెడ్డి అనే నేనే ఈ రాష్ట్రానికి సీఎంని, మీ సినీ ఇండస్ట్రీకి కూడా నేనే సీఎంని. నా పేరు ఒకవేళ నా పేరు ఇక మీరు కలలో కూడా మర్చిపోరు. అందుకే నేను తీసుకపోయి అల్లు అర్జున్ని జైలు వేసిన అని డైరెక్ట్ వార్నింగ్. అది ఎమోషనల్ స్పీచ్ అయింది. ఒక వ్యక్తి, ఒక దుర్ఘటన, అది ఒక ప్రమాదం. తొక్కిసలాట అనేది ఒక ప్రమాదం, ఊహించని ఘటన. ఒక వ్యక్తి చనిపోయాడు, చాలా బాధాకరం. ఆ ఇంటికి బాధాకరం. నిజానికి ప్రతి మనిషి కూడా దాన్ని ఎవ్వరు కూడా హర్షించరు. ఆ తొక్కిసలాట జరిగి చనిపోయిన మనిషి విషయం. ఒక్క మనిషి పోతేనే అసెంబ్లీలో ఇంత విద్వేషం కక్కుతాను కదా. ఫుడ్ పాయిజన్ తోటి వారంలో కనీసం 5 రోజులు ఏదో ఒక మూలన, ఏదో ఒక గురుకుల పాఠశాలలో, ఏదో ఒక ప్రభుత్వ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ బారిన పడి పిల్లలు పిట్టలలాగా రాలిపోతారు. వ్యవసాయం చేయలేక రైతన్నలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఒక హీరో కూడా పోలేదు, ఒక్కడికి మానవత్వం లేదు అంటున్నావు కదా. నువ్వు ఎన్నిసార్లు పోయినావు ఫుడ్ పాయిజన్ అయితే పిల్లల దగ్గరికి? చెప్పు. ఫుడ్ పాయిజన్ అయిన పిల్లల దగ్గరికి నువ్వు కానీ, నీ మంత్రులు కానీ, ఆఖరికి నీ ఎమ్మెల్యేలు కానీ ఎన్నిసార్లు పోయిండ్రు? చనిపోయిన రైతుల దగ్గరికి ఎన్నిసార్లు పోయిండ్రు? అంతెందుకు, నీ కోడంగల్లో ఫార్మా కోసం భూములు ఇవ్వమంటే 3rd డిగ్రీ ప్రయోగించి జైల్లో వేసింది కదా. ఎన్నిసార్లు పోయి నీ లగచెర్ల రైతులను బుజ్జగించి హక్కున చేర్చుకొని వచ్చినావు? వాళ్ళు బాధితులు కాదా? హైడ్రా కింద నలిగిన బతుకులను చూడడానికి, వాళ్ళ కన్నీళ్ళను చూడడానికి ఎన్నిసార్లు పోయినావు? ఇది ప్రమాదం, ఇది ఊహించని ప్రమాదం. మరి హైడ్రా ఏంటిది? నువ్వు ఉపయోగించిన బుల్డోజర్ వల్ల జరిగిన ఒక విధ్వంసం. అది చిన్న సన్న బతుకులన్నీ నీ బుల్డోజర్ కింద నాశనమైన బతుకులన్నీ. దాన్ని ఏమన్నాం మరి? నువ్వు చేసిన విధ్వంసం కదా అది, నీ అధికారం చేసిన విధ్వంసం కదా అది. ఒక ప్రాణం పోతేనే మానవతావాదిలాగా, ఒక యేసు ప్రభులాగా, ఒక గౌతమ బుద్ధుల్లాగా, ఒక అంబేద్కర్ లాగా నేనే మానవత్వం కలిగిన మనిషిని అన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావే. ఇది మానవత్వం కాదు. ఇది సినిమా ఇండస్ట్రీకి మొత్తం వార్నింగు. ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు, ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోతే ఇంకో మీకు ఇలాంటి శిక్షలు ఉంటాయని చెప్పకనే చెప్తున్నారు. నువ్వు బెనిఫిట్ షోకు పోతేనే బందోబస్తు ఏర్పాటు చేయలేక 2 మనుషులు, ఒక మనిషి చనిపోయింది, ఇంకో మనిషి చావు బతుకులో ఉన్నారు, బందోబస్తు ఇవ్వలేకపోయాను. ఒకవేళ పిల్లాన్ని పరామర్శించడానికి పోతే ఏ బందోబస్తు ఇస్తావు? నువ్వు నోరున్న కానీ ఏది పడితే మాట్లాడతావు. అక్కడ థియేటర్ దగ్గరనే బందోబస్తు ఇవ్వలేకపోయినావు, హాస్పిటల్ కాడికి పోతే బందోబస్తు ఇస్తావు. మళ్ళీ దానికోసం పర్మిషన్ తీసుకొని పోవద్దా? ఊరికే పర్మిషన్ తీసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ ఏమైనా ప్రమాదం జరిగితే ఏమంటావు? నువ్వు ఎవడిచ్చిండని పోయిండా, ఎవడు పోమన్నాడు హాస్పిటల్కు అంటావు. నువ్వు ఒక్క హీరో పోలే హాస్పిటల్కి అంటారు. ఆ హీరోలు ఎందుకు పోతారు అసలు నాకు అర్థమైతే లేదు. మీరు హీరోలను ఎందుకు విలన్లలాగా చూపించాలనుకుంటున్నారు? హాస్పిటల్లో పడ్డ బాబుని పరామర్శించవలసింది నువ్వు, హీరోలు కాదు. ముఖ్యమంత్రివి నువ్వెన్నిసార్లు పోయినావు బాబు దగ్గరికి? నీ మంత్రులు ఎన్నిసార్లు పోయిన్లు? నీ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు పోయిన్లు? ప్రజల చేత ఎన్నుకోబడ్డోళ్ళు హీరోలు కాదు, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ మీరు
ఇట్లా చట్టసభల్లో విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తూ సినిమా హీరోలు సినిమాలు తీసుకుంటూ బతుకుతారు. వాళ్ళు ఎంటర్టైన్ చేసేటోళ్ళే. మానవత్వం ప్రకారం జరిగిన ప్రమాదానికి వాళ్ళు ఏదో వాళ్ళ చేతనైనంతా చేస్తా అన్నారు. కానీ దీని బాధ్యత మీది. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయి చూసి వచ్చినావు? నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చినావా? ఆ భార్య చచ్చిపోయిన ఆ మనిషిని పరామర్శించి వచ్చినావా? ముఖ్యమంత్రి నువ్వే కదా ఈ రాష్ట్రానికి. అల్లు అర్జున్ కాదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరే. బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమైన నీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నీ మంత్రి పోడు, నీ ఎమ్మెల్యే పోడు, నువ్వు పోవు, నీ అధికారులు పోరు. హీరోలు పోలే ఒక హీరో బయటికి, ఇంకా జబర్దస్త్ ఆర్టిస్టులు బయటికి వెళ్తేనే 100 మంది వచ్చి ఫోటోలు దిగుతారు. ఒక స్టార్ హీరో హాస్పిటల్ పోతే ఎట్లుంటుందా అదంతా? అంటే నోరు ఉన్నది, నేను ఏదైనా అబద్ధాన్ని నిజం చేసి చెప్పగలను అనుకుంటున్నావా? మానుకో. నువ్వేం పెద్ద మానవత్వం కలిగిన మనిషివి కాదు. నువ్వు మానవత్వం కలిగిన మనిషివి అయితే హైడ్రా కింద అన్ని బతుకులు ఆగం చేయపోదువు. మూసి పేరుతోటి అక్కడ బతుకులు ఆగం చేయపోదువు. నీ సొంత నియోజకవర్గంలో లగిచేళ్ల ప్రజలను ఆగం చేయకపోదు. నువ్వేం మొత్తం గౌతమ బుద్ధుడు యేసు ప్రభు లెక్క బిల్డప్ గొట్టకిగా.